బిగ్ బాస్ హౌస్‌లో ఎప్పుడూ కూడా ఏ స్థితిలో ఉన్నా సరే, అసలు తన సహనాన్ని కోల్పోకుండా స్ట్రాంగ్‌గా నిలబడ్డ వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే అది భరణి అనే చెప్పాలి. అలాంటిది భరణి ఈరోజు తన సహనాన్ని కోల్పోయి కన్నీళ్లు పెట్టుకున్నాడనే చెప్పాలి లైవ్‌లో. ఇక అసలు విషయానికి వచ్చేస్తే వైల్డ్ కార్డ్ కంటెస్టెంట్‌గా అడుగుపెట్టిన ప్రతి ఒక్కళ్ళు కూడా ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు మీ ఆట పోయింది సార్, మీ గేమ్ ఎక్కడా కనిపించట్లేదు, మీరెప్పుడు చూసినా తనుజ, దివ్య వీళ్ళిద్దరు బాండింగ్‌లోనే బ్రతుకుతున్నారు, హౌస్‌లో ఉన్న ఏ ఒక్క కంటెస్టెంట్‌తోనూ ఎక్కువ మాట్లాడట్లేదంటూ ఆయన అడగకపోయినా సరే వెళ్ళి మరీ చెప్పడంతో భరణి నిజంగా చాలా ఎమోషనల్ అయ్యి కన్నీళ్ళు పెట్టుకుంటున్నాడనే చెప్పాలి. ఇక ఇందులో భాగంగా భరణి, దివ్య వీళ్ళిద్దరూ కూడా రూమ్‌లో కూర్చున్న సమయంలో భరణి తన బాధను వ్యక్తపరుస్తున్నాడు. నేనేం తప్పు చేశాననేది నాకు అర్థం కావట్లేదు. ఇద్దరు అమ్మాయిలకి మంచిగా బ్యాక్ బోన్‌లో సపోర్ట్ ఉండటం, దాన్ని వీళ్ళు ఇంత ఇదిగా తీసుకొని నా మీద నానా మాటలు మాట్లాడుతుంటే నాకు చాలా బాధ అనిపిస్తుంది బిగ్ బాస్ అంటూ బిగ్ బాస్‌కి తన ఆవేదన వ్యక్తపరుస్తున్నాడు భరణి. ఇక ఇందులో భాగంగానే దివ్య అయితే అన్నా మీరు ఏడవకండి, మీరు ఏడిస్తే నాకు చాలా బాధ అనిపిస్తుంది, కేవలం నా వల్ల తనుజ వల్ల మీరు కన్నీళ్లు పెడుతుంటే మేము చూడలేకపోతున్నాం అంటూ భరణి కన్నీళ్లు తుడుస్తుంది దివ్య. అయితే భరణికి ఒకే ఆ మాట అంటున్నాడు, నిజంగా జనాలకి నా గేమ్ నచ్చట్లేదా, లేకపోతే వైల్డ్ కార్డ్ కంటెస్టెంట్స్కి అడుగుపెట్టిన వాళ్ళు నన్నేమన్నా క్లమ్జీ చేస్తున్నారనేది నాకు అర్థం కావట్లేదు దివ్య అంటూ తన బాధను చెప్పుకుంటున్నాడు దివ్యతో. అయితే దివ్య అంటుంది, ఎవరో ఎన్నో అంటారు సార్, దాన్ని మీరు అన్నీ పట్టించుకోకండి, ఎందుకు మీరు మీ సహనాన్ని కోల్పోతున్నారు, హౌస్లో అందరికంటే పెద్ద వ్యక్తిగా మీరు వ్యవహరిస్తున్నారు, అందరికీ మీరే బుద్ధి చెప్పాలి, మీరే మంచి బూస్టప్ ఇస్తారు, అలాంటిది మమ్మల్ని నేను ఈ స్థితిలో చూస్తుంటే నాకు చాలా బాధ అనిపిస్తుంది అంటూ దివ్య కూడా భరణి ఏడుస్తుంటే కన్నీళ్లు పెట్టుకుందని చెప్పాలి. మరి ఏదేమన్నా సరే భరణిని ఈ పొజిషన్‌లో చూడటం కొంచెం ఇబ్బందిగానే ఉంది లైవ్‌లో. ఎందుకంటే ఆయన తనుజకి, దివ్యకి స్టాండ్ తీసుకొని మాట్లాడుతున్నారు తప్ప ఎప్పుడూ కూడా ఏ టైంలో కూడా ఫాల్ గేమ్ ఆడలేదని చెప్పింది. కానీ ఎప్పుడైనా సరే వాళ్ళ గేమ్‌లో ఈయన ఫేవరిజం చేయడం కానీ ఎప్పుడు మనం ఇన్ని రోజుల వరకు చూడలేదనేది చెప్పాలి. మరి మొత్తానికి వైల్డ్ కార్డ్ కంటెస్టెంట్స్ భరణి మీద మాట్లాడిన మాటలపై మీరేమంటారనేది కామెంట్ సెక్షన్‌లో తెలియచేయండి. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి.